నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, మొత్తం నీటిపారుదల రంగం అంతా సత్యనాశనం చేసింది. ఇటు ఆర్థిక శాఖ తీసుకొని ఆర్థిక వ్యవస్థ 7-8 లక్షల కోట్ల అప్పులలో పోయి అట్టకొంపలాడుతుంది. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఏ శాఖలో అడుగుపెట్టినా ఆ శాఖ భస్మం, ఇంకోటి ఏం లేదుగా. మీరు ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళకు అడగోలుగా జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు అని అన్నో లేదు. ఆ తర్వాత వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళ సొంటెండ పెట్టి 40 మంది చచ్చిపోయడానికి కారణం మీరు కుటుంబం కాదా? ఎన్ని డిఏలు, ఎన్ని బకాయిలు, ఇలా పెండింగ్ లో ఉన్న డిఏలు ఎవరు పెట్టిపోయినాయి? అవి పెండింగ్ మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరే పెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడుతుంది. నిన్న ఓ కాలేజీలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు కాబట్టి నేను పిల్లలకు వాళ్ళ సర్టిఫికెట్ అని పెట్టిండు. నేనన్నా ఏమైంది బాయ్ సాబ్ అంటే, నేను ఇలా సర్టిఫికెట్లు ఇస్తా కానీ నాకు సర్కార్ దగ్గర పైసలు ఇప్పిస్తావా అని ఆయన అంటాడు. ఇవ్వాలి కదా మరి సర్కారు. మీరు చేసిపోయిన పెంట అంతా ఇది అడగట్టేందుకు ఇంకెన్నేళ్ళు పడుతుందో హరీష్ రావు గారు. మళ్ళీ మీ వాసన కూడా కానతలేదు ఇక తెలంగాణ, మీ వాసన మీ జోలి కూడా వద్దిగా.